బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సభలో కేసీఆర్ మాత్రమే ప్రసంగిస్తారని తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత గులాబీ బాస్ బయటకు వస్తూ ఉండడంతో ఆయన మాత్రమే మాట్లాడాలని డిసైడ్ చేశారని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత మౌనం వీడుతున్న కేసీఆర్ ఏం మాట్లాడనున్నారనే చర్చ జరుగుతోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ పండుగను నిర్వహిస్తున్నారు. కానీ విని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. ఏడాదిన్నరగా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ అడపాదడపా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడడమే తప్ప బహిరంగ సభల్లో ప్రసంగించలేదు. ఇప్పుడు ఎలుగుతుర్తి వేదికగా కేసీఆర్ మౌనం వీడుతున్నారు. తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సంధ్య మరి కాసేపట్లో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 5:30 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. దాదాపు 6:15 ఆయన ఎల్కతుర్తి బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత దాదాపు అరగంట పాటు ముఖ్య నేతలతో ఇక్కడే సమావేశం అయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 6:45 మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, చాలా కాలంగా అధినేత కేసీఆర్ మౌనంగా ఉంటూ వస్తున్నారు. కేవలం 16-17 నెలలుగా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. దాంతో పాటు అడపా అంతర్గత సమావేశాలు, పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడటమే తప్ప ఈ ఏడాదిన్నరలో కేసీఆర్ ఎక్కడ బహిరంగ సభలో పాల్గొనే పరిస్థితిని మనం చూడలేదు. కాబట్టి ఇంత సుదీర్ఘ కాలం తర్వాత మౌనం వేడుతున్న కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఇంత భారీ బహిరంగ సభ అయినప్పటికీ దాదాపు నెల రోజుల పాటు ఈ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దాంతో పాటు 10 లక్షల జన సమీకరణ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్లాన్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంత భారీ సభ ఇంత సుదీర్ఘ ఏర్పాటు చేసినప్పటికీ ఈ సభలో అధినేత కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మనం చూస్తున్నాం, ఏ సభ అయినప్పటికీ ముఖ్య నేతలు కనీసం 5-6 మంది మాట్లాడే పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు జరిగే ఎల్కతుర్తిలో జరిగే ఈ బీఆర్ఎస్ సభలో కేవలం కేసీఆర్ ఒక్కరే మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆయన ఏం మాట్లాడారు, ఈ ఏడాదిన్నర సుదీర్ఘ మౌనం వీడుతున్న కేసీఆర్ ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ రజతోత్సవ వేడుక సందర్భంగా కేసీఆర్ 2001లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి మొదలు పెడితే, ప్రస్థానం నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన, తర్వాత 10 ఏళ్ల అధికారం కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ ఈ రోజు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్ కరుణాకర్.